దేవాది దేవుడివి, గొప్ప దేవుడివి, శక్తివంతుడు ప్రభా, మిమ్మల్ని స్థుతిస్తూ దేవా ఈ భూమి మీద మీ చిత్తాన్ని చేస్తున్నందుకు వందనాలు. దేవా 47 సంవత్సరాల క్రితం మీరునైనా మీ వాక్కుని మీ దాసులు గాబ్రియల్ గారి దగ్గర పంపించి పరిచర్య చేయమని ఆయన ప్రోత్సహించి మీరే తండ్రిగా, తల్లిగా, ఆదరణకర్తగా, సంరక్షకుడుగా, ప్రధాన కాపరిగా, మంచి కాపరిగా, మంచి గొర్రెల కాపరిగా మీరు నన్ను నడిపించి ఆయన ద్వారా అనేక కుటుంబాలను కట్టి అనేక జీవితాలను వెలిగించి మీ కృపలో నడిపించిన ఆయన గొప్ప దినం. ఈరోజు ఆయన మేమందరం మీ సన్నిధిలో సంతోషించిన సహాయం చేయి, మాకు కావాల్సిన ఆదరణ దయచేయి. అలాగే ప్రభా, మరి ఈ మధ్య కాలంలో మేము కలుసుకోలేకపోతున్నాం, అయినా పిలిచిన తోటనే ప్రియులు మీ దాసులు జాషువా గారు నేను మా మధ్యలోకి తీసుకొచ్చిన వందన, అలాగే ఇంకా మా సోదరులు తీసుకొచ్చిన ఇస్తున్నా. దేవాకోటం ప్రారంభిస్తుండగా మీ సన్నిధి ఉంచండి, మీ నామాన్ని మహిమపరచుకోండి, సమస్త మీ నామ మహిమగా జరిగించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలో నైనను సమర్పణతో మందిరపు ఇంతలు గురించి యేసు చేసిన బోధకు గురించి, యేసు చేసిన అద్భుతములు యేసుక్రీస్తు నామములో నపుంసకుడు ఎలాగా నీటి గుంట దగ్గర ఇదిగో నీరున్నాయి, నేను బాప్తిసం తీసుకుంటా అన్నాడు, ఇక్కడ నీళ్లున్నాయి, దేవుని సేవకుడు నేనున్నాను, ఎవరైనా సరే బాప్తిసం తీసుకుంటానికి ఇష్టపడితే ఇదే మంచి సమయం, ఇదే అనుకూల సమయం.
అదేవిధంగా దేవుని సేవకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నజరేతు ప్రార్థన సమాజం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు నజరేతు ప్రార్థన సహవాసం అనేటువంటి విత్తనం ఈ భూమి మీద పుట్టి 47 సంవత్సరాలు. హల్లెలూయా. నజరేతు ప్రార్థన సహవాసం అనేటువంటి ఈ విత్తనం భూమి మీద పుట్టి 47 సంవత్సరాలు. లోక సంబంధంగా ఒక సామెత ఉందండి, అప్పు చేసి పప్పు కూడు తింటారని ఉంది. కానీ మా దాసుల విషయంలో అప్పు చేసి పప్పు కూడు పెట్టేటువంటి దైవజనులైన హల్లెలూయా. నేను రక్షణ పొందినటువంటి దినంలో మరి కుటుంబం సరిగా జరగక, మరి అడగలేక, ఎవరిని సహాయం చేయమని అడగలేక ఇబ్బంది పడుతున్నప్పుడు దైవజనులు మా ఇంటికి వచ్చి నాయన ఏంటన్నప్పుడు మేమేం లేదండి అన్నీ బాగానే ఉన్నాయి అన్నప్పుడు ఆయన కొండ మీద మూత తీసి చూస్తే కొండలు ఏమి లేవు. దైవజనులు ఆ విధంగా చూసి మమ్మల్ని ఆదరించినటువంటి ఆత్మీయ తండ్రికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధన జరగటానికి ఎంత ఖర్చు అయ్యింది అని మనం ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం, కానీ ఒక ఆత్మ రక్షించటానికి ఎంత విలువ. ఈ రోజున 5 ఆత్మలని దేవుడు తన సంఘములో తన సేవకుని ద్వారా చేర్చుకున్నారు. హల్లెలూయా. ఆత్మ యొక్క విలువ ఎంతో పరిశుద్ధ గ్రంథం చక్కగా చెప్పుద్ది. ఇంకా చెప్పాలంటే దైవదాసులు మరి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో అవసరం లేదులేనండి, వారు యెరూషలేమును కట్టడానికి పూనుకున్నప్పుడు ఆ మందిరానికి పునాది వేసేటప్పుడు ఇది మంచి కార్యం అని వారందరూ అనుకున్నారు. హల్లెలూయా. ఆయన యొక్క సారథ్యములో 3 మందిరాలు సర్వోన్నతుడైనటువంటి దేవునికి కట్టడానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. మనమందరం కూడా ఈ మందిరం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా మరి చాలా బాధలు సమస్యలు ఉండి ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని సేద తీర్చినటువంటి ఎన్నో సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజున ఈ నజరేతు ప్రార్థనా సంఘం యొక్క దాసులుగా మరి రాజేశ్వరరావు గారు కొనసాగాలని, దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అదేవిధంగా బోయజ్ బాబు, ఆయన భార్య, ఆయన కూతురు, అదేవిధంగా కూతురు అల్లుడు వారు కూడా మంచిగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. మరి రాజేశ్వర గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను చెప్పలేను. కానీ మరి నాకు మాటలు రాట్ల. ఈ ఆగస్టు నెలకి నజరేతు ప్రార్థన సహవాసానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే జీవితంలో మరచిపోలేనటువంటి సంఘటనలు, అదేవిధంగా ఎన్నో గొప్ప కార్యాలు మరి దాసులు 1990 ఆగస్టు 6వ తారీఖున కూడా రక్షణ పొందడం జరిగింది. అదేవిధంగా ఈ ఆగస్టు 6వ తారీఖునే 1978 ఆగస్టు 6వ తారీఖున పైడి పాముల కోటయ్య గారు అనేటువంటి గాబ్రియల్ గారి ద్వారా ఈ సంఘాన్ని కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికంటే అత్యల్పుడిని, ఎక్కడో పల్లెటూరులో పేడకాళ్ళు తీసుకునేటువంటి నేను కూడా 10th క్లాస్ చదువుకున్నాను. మరి మా ఊర్లో అప్పుడు ఎవరికి ఉద్యోగాలు లేవు, నా ఒక్కడికే ఉద్యోగం వచ్చింది. నా ఉద్యోగం కూడా ఈరోజు పర్మనెంట్ అయినటువంటి రోజు. హల్లెలూయా. దేవుడు ఎక్కడో నా తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుంటూ, వాళ్ళంటే నేను కూలికి వెళుతూ పని చేసుకుంటూ సమయం ఉన్నటువంటి సమయంలో చదువుకుంటున్నటువంటి నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చినటువంటి రోజు చాలండి. కాబట్టి మరి మనందరికి కూడా దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ యొక్క మరి ఆరాధనకి ముఖ్య అతిథులుగా మనం చేసినటువంటి జాషువా గారు వచ్చి వాక్యం చెప్తారు. మనందరం కూడా శ్రద్ధా భక్తులతో విందాం. నామములో వందనాలు. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మంచిది. ప్రియరా
హల్లెలూయా. మంచిది. మరి దేవుడు మరి సంఘమును 47 సంవత్సరాలు క్షేమంగా కాపాడి 48వ ఏటలోనికి దేవుడు ప్రవేశపెట్టారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? ఓ హల్లెలూయా. ఆయన ఎందుకు కొట్టారు మీరు? అవును, దేవుని యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటా, దేవుని యొక్క కృపలను జ్ఞాపకం చేసుకుంటా మనందరం కూడా ఈ దినములు ఇక్కడ ఉన్నాం కదా. నమ్మదగిన దేవుడై మొట్టమొదట దైవజనులు మరి గాబ్రియేలు గారిని ఆయన చక్కగా నడిపించడం జరిగింది. దాని తర్వాత అదే తీవ్రతను, ఆ మంటను, ఆసక్తిని దైవజనులు స్వర్గాల్లో నింపడం జరిగింది. దాని తర్వాత మనం పోయా దాన్ని కొనసాగిస్తూ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చేయించుంది ఎవరు? ఇది మన శక్తి చేత, మన బలము చేత కాదు. ఎవరి వల్ల చెప్పండి? ఆయన ఆత్మ వల్ల, ఆయన కృప వల్ల, ఆయన దయ వలన. మరి దేవుడు ఇన్ని కార్యాలు, ఇన్ని మేలు చేస్తారు కదా. అందరూ లేచి పెడదాం. మరి ఏం చేయాలి చెప్పండి? ఇన్ని మేలు పొందుకున్న తర్వాత చెప్పండి ఏం చేయాలి? మేలు పొందుకున్న తర్వాత దేవుడు కోరుకునేది ఏంటి? చక్కగా మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు కూడా లేవాలి. అర్థమైందా? ఏమన్నా మరీ సమస్య ఉండవు తప్ప మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా దయచేసి పెద్దలు కూడా మరీ సమస్య ఉన్నవాళ్ళు కూర్చోండి. ఏదైనా లేవలేని పరిస్థితుల్లో సర్జరీ జరిగిన వాళ్ళు తప్ప అందరూ లేచి పెడతాం. దేవుని వాక్యం ఏముందంటే, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి వాక్యం ఏముంది? యెహోవాను చెప్పండి, పూజ చేయండి, సన్నుతించుడి. చక్కగా పాటలు పాడి వాళ్ళందరూ పాడుతుంటే నేను గమనిస్తున్నాను. మీ అందరూ చాలా తక్కువ మంది పాడుతున్నారు, అన్నవాళ్ళు పాడుతుంటే. దయచేసి అలా కాదు, మీరు కూడా మీ స్వరములు ఎత్తాలి. మన స్వరములు ఎత్తి అది దేవునికి ఇంపుగా ఉంటుంది, ఇంపైన ఆరాధన చేయాలి. హల్లెలూయా. మీ అందరికి వచ్చిన పాట నాకు తెలిసి ఉండొచ్చు. ఈ పాట అందరికి వచ్చాను బాబు. నేను జీవి మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మరి ఈ కార్యాలన్నీ చేసింది ఎవరు? ఇంతగా నడిపించుకుంటూ వచ్చింది ఎవరు? దేవుని సేవకులు వాడుకున్న ఎవరు? మన నిమిత్తమే గాబ్రియేలుగానే వాడుకున్నాడు. ఆయన చక్కగా దేవుని సభలోకి వెళ్ళాడు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు రాజేశ్వరరావు గారిని మీ నిమిత్తమే, సంఘము నిమిత్తమే వాడుకుంటున్నాడు. అలాగే పోయాని, అలాగే సంఘములో ఉన్న కొంతమంది పెద్దలను దేవుడు మీ మేలుకే వాడుకుంటున్నాడు. మరి వీటన్నింటిని బట్టి ఏం చేయాలి? యేసయ్యా మహిమ నీకే. ఎవరికి మహిమ? నాకు కాదు, మనకు కాదు. ఎవరికి? యేసయ్యా నీకే. ఓ చక్కగా కలిసి మనందరం పాడుకుందాం. మరి ఒక్కొక్క పదం ఎలాంటిదంటే శక్తివంతమైంది. మీరు పాటలు పాడేటప్పుడు ఎట్లా పాడాలంటే, పాడేవారి గురించి అనట్లేదు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాటలో ఉన్న భావాన్ని గుర్తించాలి. గుర్తించినప్పుడు ఏం జరుగుతుందంటే, మన హృదయంలో ఒక మంట చెలరేగుతూ ఉంటుంది. ఆ మంట చెలరేగినప్పుడు ఆటోమేటిక్గా మీ చేతులు పైకి వెళ్ళిపోతుంటాయి. అది జరిగేది. ఓ అది ఆరాధన అంటే. ఆరాధన అంటే మన తలాంతులు ఎక్స్ప్రెస్ చేసుకోవడం కాదు. ఆరాధన అంటే దేవుడు, నీవు దేవుడు ఇన్ని కార్యాలు చేశారు. చూడండి, అనేక మందికి అనారోగ్యాలు ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. దెయ్యాలు పెడితే స్వస్థపరిచాడు దేవుడు. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ ఎవరైనా చేసింది మరి దేవుడే కదా. మరి దేవుడికి ఏం చేయాలి? ఆ దేవుడు కోరుకుంటుంది ఒక్కటే, హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి ఏమంటారు? దేవుడు నన్ను స్తుతించండి చాలంటాడు. ఓ హల్లెలూయా. అన్న కొంచెం కాటి ఇవ్వండి నాకు, కొంచెం పెద్దగా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. చెప్పండి. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు.
అంటారు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. తండ్రి, మీ తీవ్రత కలిగి మీ ఆసక్తి కలిగి అన్నిటిలో మేము నడిచిన వారుగా చేయండి. సంఘమును దీవించండి ప్రభా. ఇంకా మీ యొక్క ప్రత్యేకమైన దినమున మేమందరం నూతనముగా ప్రతిష్ఠించుకునే బిడ్డలుగా చేయండి. నూతనముగా ప్రతిష్ఠించుకునే బిడ్డలుగా చేయండి. మీకు వ్యతిరేకమైనది ఎక్కడ ఉండడానికి వీలైనదైనా సంఘం మీకు చెందినది. సంఘాన్ని మహిమాన్వితముగా మీరు మార్చబోతున్నారు. వందనములు దీవించండి ప్రభా. బిడ్డలందరిలో బట్టి వందనములు. మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. దీవించి మీరు ఆశీర్వదించమని
చేరి వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు తెలుసుకోవచ్చు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ మాస్తులను మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూర్చుందామండి దయచేసి. మంచిది, మీరందరూ ఏం జీవించారు, నిలబడి చెల్లి ఆరాధించడం మిమ్మల్ని సమృద్ధిగా దేవుడు దీవించారు. ఆమేన్. హల్లెలూయా. మనందరం వాక్యంలోకి వెళ్దాం. మంచిది, మరొకసారి మీ అందరికీ వందనాలు. ఓ హల్లెలూయా. మరి కూడి వచ్చినటువంటి దైవజనులకు మరి ఆర్కెస్ట్రా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి చెప్తున్నాను. వాక్యంలోకి వెళదాం మనందరం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 చదువుకుందాం. దయచేసి చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడుతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి, అందరూ కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుందాం. పురుషులారా, నాతో పాటు చెప్పండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మృదుయైనను అట్టిది మరి ఏదినను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చాలండి. మరి దేవుడు మరి సంఘం 47 సంవత్సరాలు కాపాడి 48వ సంవత్సరానికి దేవుడు ప్రవేశపెట్టారు. అది దినమున మరి దీన్ని పురస్కరించుకొని దేవుడు కొన్ని అమూల్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఇక్కడ మనం ఈ యొక్క వాక్యాన్ని ఎక్కువ ఎప్పుడు చదువుతామంటే పెళ్ళిళ్ళప్పుడు చదువుతాం కదా ఎక్కువ. ఆ పెళ్లి కార్యక్రమంలో ఎవరు కూడా సరిగా వాక్యం వినరు. ఎందుకని ఆ హడావుడిలో ఉంటారు. ఆ పెళ్లి కూతురు సిద్ధపరచడం, పెళ్లి కొడుకు సిద్ధపరచడం, ఇక బంధువులు అది ఇది ఆ టైంలో ఎవరు వాక్యం వినే ఎవరో కొద్దిమంది తప్ప. అయితే ఈరోజు నేను పెళ్లి కార్యక్రమం చెప్పట్లేదు, కానీ దేవునికి సంఘమయుడలో ఉన్న గొప్ప ప్రణాళిక దీని గురించి ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ప్రియారా, సంఘము అంటే ఏంటి? సంఘము అంటే యేసు ప్రభువు యొక్క రక్తముతో కొనబడి కడగబడి కప్పబడుతున్న ఒక సమూహం. సంఘం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో కొనబడి కడగబడి కప్పబడుతున్న జనసమూహమే సంఘము. సంఘం అంటే ఏదో ఈ మజ్దూర్ యూనియన్ సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు కాదు. అంటే నాకు ఎందుకు సంఘం అనేది ఆ పదం నాకు అంత ఇష్టం ఉండదు. ఆ మాట మన బైబిల్లో కూడా సంఘం అనేది రాశారు, కానీ సంఘము చాలా ప్రత్యేకమైనది. తెలుసా? సంఘము అనగా మాకు చెప్పాను కదా, యేసే రక్తములో చెప్పండి కొనబడి, ముందు కొనబడ్డాం, రెండోది ఎవరు కడగబడ్డాం, మూడవది కప్పబడుతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ 3 జస్ట్ అట్లా గుర్తించుకోండి ప్రియ. మీకు తెలుసా, దేవుడు ప్రపంచంలో ఉన్న అందరినీ కొన్నాడు. ఆయన ఎవరిని కొన్నాడు? అందరినీ. ఎందుకు కొనాల్సి వచ్చింది దేవుడు? జాగ్రత్తగా విందాం. అసలు మానవుని పరిస్థితి ఏంటి? మానవులైన మనం ఏమయ్యాం? దేవునికి విరుద్ధంగా జీవించటం వలన ఆదాము హవ్వలు దేవునికి విరుద్ధంగా జీవించటం వలన జరిగిన విషయం చెప్పమంటారా? వాళ్ళ ఆత్మీయ జీవితంలో చాలా పడిపోయారు, చాలా పతనమైన స్థితిలోనికి వెళ్ళారు. ఎంత పతనమైన స్థితి అంటే అంత ఘోరమైన స్థితిలోనికి వెళ్ళారు. అంటే వారిని దేవుడు చక్కగా సృష్టించారు, మరి ఆత్మీయులుగానే సృష్టించారు. ఆదాము మొట్టమొదటిగానే
పాపం చేసేవారికి సృష్టించిన దేవుడు. వీరండి సంగమా, వారిద్దరు కూడా నీతిమంతులు, పరిశుద్ధులు, వారు ఆత్మీయులు. వినండి, అయితే సర్పము యొక్క యుక్తి వలన ఏమయ్యారు? ఇద్దరు కూడా వారు దేవుని నుంచి తొలగిపోయారు, అనగా వారు పతనమైపోయారు. అంటే ఉన్నతమైన స్థితి దేవుడిస్తే దాని నుంచి కాస్త ఏమైపోయారు? వాళ్ళు మనుషులుగా మారిపోయారు. అసలు ఆదాము పేరేంటో తెలుసా? ఆదాము పేరు ఆదామే. ఆదాము గురించి ఏమని రాయబడి ఉంది? ఆదాము దేవుని కుమారుడు. రైట్, ఆదాము దేవుని కుమారుడు. ఆదాము తల్లి గర్భం నుంచి వచ్చినాడు కాదు. హవ్వ కూడా తల్లి గర్భం నుంచి రాలా, వచ్చారా? ఏమండి, ఇద్దరిని దేవుడు ప్రత్యేకంగా సృష్టించుకున్నారు. ఓ హల్లెలూయా. అంటే ఏంటి? ఇన్బిల్ట్. వాడికి పరిశుద్ధనిచ్చాడు, సమస్తాన్ని, ఆత్మ సంబంధమైన సమస్తమునిచ్చాడండి దేవుడు. వారిని ఒక మాటలో చెప్పాలంటే శాపగ్రస్తులుగా, పాపం చేయవారుగా, అసహ్యమైన వారుగా జీవించాలని కాదు వారిని నిర్మించిన దేవుడు. జాగ్రత్త వినండి సంగమా. వారిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, గొప్పవారుగా, అధికారులుగా, విజయవీరులుగా ఉండటానికి దేవుడు ఆదాము హవ్వను దేవుడు సృష్టించాడు. అది దేవుని సంకల్పం. అయితే వీళ్ళిద్దరు కాస్త ఏమైపోయారు? ఇద్దరు కాస్త దేవునికి దూరం అయ్యారు. దేవుని మాట వినకుండా, మాట విన్నంత వరకు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, ఎవరి మాట విన్నారండి? సర్పము మాట విన్నారు. అక్కడ నుంచి దేవుని కుమారుడు హోదా నుంచి పడిపోయి ఆదాము ఏమైపోయాడు? మామూలు నరుడైపోయాడు, మనిషి అయిపోయాడు. వినండి ప్రియులారా, ఇంకా ఆదాము నుంచి నెక్స్ట్ ఇంకా మనం దాటి మరి చరిత్ర మీరు చూస్తే అక్కడ కయీను ఏమైపోయాడు? చూసారా ప్రియులారా? కయీను ఏమైపోయాడు చెప్పాలంటే నరుని స్థితి నుంచి ఒక మృగం అయిపోయాడు ఆయన. జాగ్రత్తగా ప్రియులారా. అంటే చూడండి, పతనం అవటం. ఎట్లా పతనం అయిపోయాడో ఈ యొక్క మానవుడు, దీని గురించి చెప్తున్నాను. ఇంకా కయీను దగ్గర నుంచి మనం కయీను దగ్గర తర్వాత చూస్తే నోవహు దినములకు వచ్చేసరికి మనుషులు ఏమైపోయారు? రాక్షసులు అయిపోయారు. ఎట్లయిపోయారు? అందుకని భూమి ఏమంటారు? దేవుడు బలత్కారముతో నిండి ఉన్నది అనగా. చూడండి, మనుషుల దేవుడు ఉన్నతమైన ఆత్మీయులుగా చేస్తే అక్కడ నుంచి పడిపోయి ఏమయ్యారు? నరులైపోయారు. ఇంకా పడిపోయి ఏమైపోయారు? మృగాలు అయిపోయారు. ఇంకా పడిపోయి ఏమైపోయాడు? రాక్షసులు అయిపోయారు. ఇప్పుడు చూడండి, పేపర్లో చూస్తుంటే, పేపర్లో మనం న్యూస్లో మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నాం? మృగాడు అని రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు పేపర్లో? అప్పుడు మృగాడు ఏంటి అంటే ఏంటి? మనిషి. కానీ ఎట్లయిపోయాడు చెప్పండి? మృగముగా మారిపోయాడు. ఇంకా కొంతమంది గురించి ఏమని రాస్తున్నారు? నరరూప రాక్షసులు. అరే, మనిషి ఎట్లున్నాడు చెప్పండి? చూడటానికి చక్కగా ఉండడు, చూడటానికి మంచిగా ఉంటారు, మంచిగా అని ఏం తప్పు లేదని ఎంత మంచిగా అనిపించింది. కానీ లోపల, ముఖ్యంగా వాళ్ళ రహస్య జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు లోపల నుంచి ఒక రాక్షసుని బయలుదేరుతాడు. సంగమా, ఎందుకు జరిగింది? దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టిస్తే ఎందుకు మనుషులు నరులైపోయారు? ఎందుకు మనుషులు మృగాలైపోయారు? ఎందుకు మనుషులు రాక్షసులు అయిపోయారు? ఏంటి అసలు దీనికి వెనుకున్నది? కారణం చెప్పట్టరా? శత్రువైన సాతానుడు వినడిపోయాడు. మన ఊహల్ని, మన ఆలోచనని, మన తలంపుల్ని, మన మనస్సుని, మన హృదయాన్ని, మన యొక్క జీవితాన్ని అనగా శరీరాన్ని టోటల్గా కరప్ట్ చేసేసాడు. మనం ఎక్కడి నుంచి పడవతో వచ్చామో తెలుసా అండి? ఎక్కడి నుంచి పడవతో వచ్చాం? శత్రువైన సాతానుడు ఎక్కడి నుంచి పాడు చేసుకుంటూ వస్తున్నాడో తెలుసా ప్రియరా? ఇదందరూ గ్రహించాలి మనం. సాతానుడు మనిషిని ఎక్కడి నుంచి పాడు చేసుకుంటూ వస్తాడంటే ముందు ఊహలు. అందుకని బైబిల్లో ఉంది కదా మాట 6:5 మీ అందరికి తెలిసి ఉండొచ్చు. ఆది కాండం 6:5 తెలుసు కదా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఎవరు చూశారు? చెప్పండి. దేవుడు చూశాడు. దేవుడు జస్ట్ 2000 సంవత్సరాల జస్ట్ ఆ గ్యాప్లో మనిషి గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు? అయ్యో, ఈ మనుషులను ఎంత ప్రేమించి సృష్టించాను, ఎంత నా వల్లే సృష్టించుకున్నాను కదా, నా వల్లే నా ఆత్మను వారికి ఇచ్చాను, నా ఊహలు ఎట్లా ఉంటాయో అలాంటి ఊహలు వాడికి ఇచ్చాను, నా ఆలోచనలు ఎట్లా ఉంటాయో అలాంటి ఆలోచనలు ఇచ్చాను, అలాంటి తలంపులు వారికి ఇచ్చాను, అలాంటి మనసుని ఇచ్చాను, అలాంటి హృదయాన్ని ఇచ్చాను.
ఓ ఇవన్నీ ఇస్తే ఏంటి ఈ మనుషులు ఏంటి ఎట్లా అయిపోయారు, అయ్యో ఎంత ఘోరం అయిపోయారు. దేవుడు చూసినప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఇస్తారా పేరు? దేవుడు చూస్తున్నప్పుడు శత్రువైన సాతానుడు ఎక్కడి నుంచి చెడగొట్టుకుంటూ వచ్చాడండి? ఊహల నుంచి చెడగొట్టుకోవచ్చు. ఇది జరిగింది పియర్. అందుకని మనుషులు ఏమవుతున్నారు చెప్పండి పియరా? అందువలన మనుషులు మృగాలైపోతున్నారు, అందువలన మనుషులు రాక్షసులు అయిపోతున్నారు. మంచి చేలను కోరుకుంది కానీ చేయలేకపోతున్నారు. అసలు కారణం ఏంటి? ఎక్కడ మనం పాడైపోయాం? ఇప్పుడు ఎక్కడి నుంచి పాడైపోయాం? ఊహల నుంచి వాడు పాడు చేసుకుంటూ వచ్చాడు శత్రు పియరా. ఇది చాలా భయంకరమైన విషయం. అందుకని మానవుడు ఎక్కడ బాగుపడాలంటే పై కాదు, పై వేషం కాదు, ముఖానికి ఏదో ఊయటం, ఏమంటే శరీరానికి ఏదో చేసుకోవటం, ఏమంటే స్లిమ్గా ఉండాలని ఏదో ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కాదు. చెడిపోయింది ఎక్కడ? అంతరంగములో. అది గుర్తుపట్టాడు ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు. అది గుర్తుపట్టి ఏడుస్తాడు పౌలు గారు. ఏమంటారు చెప్పండి? 7:24 రోమీయులకు రాసిన పత్రిక. అయ్యో నేనెంత ఏమన్నాడు పౌలు గారు? ఏ టైంలో అన్నాడు ఆ మాట? బలముగా వాడబడుతున్నప్పుడు హ్యాండ్ కర్చీ పడేస్తే పట్టుకుని వాళ్ళందరికీ స్వస్థ వచ్చేసిందండి. ఆ టైంలో ఏమంటున్నాడు ఆయన? అయ్యో నేనెంత చెప్పండి, దౌర్భాగ్యుడు ఇట్టి మరణమునకు లోను శరీరంలో నన్ను ఎవడు విడిపించును. ఇసలా ఏడుస్తున్నాడు అక్కడ పౌలు గారి. వేరే వాళ్ళ స్థితిగతులను చూసి కానీ ఏడుస్తుంది ఆయన. తన ఓన్ కండిషన్ అనగా తన ఊహను చూసుకొని, ఆలోచనలు చూసుకొని, తలంపులు చూసుకొని, మనసును చూసుకొని. అంటే అర్థం ఏంటి? అయ్యా నువ్వు మంచిగానే సృష్టించావు కానీ నేను మీతో ఏకీభవించగా, మీతో సహకరించగా, మీ సహవాసమును కోల్పోయి అయ్యో నేనేమైపోయాను, దూరం అయిపోయినయ్యా అని ఏడుస్తున్నాడు. దాన్ని ఎట్లా చెప్పాలంటే అసలు సహజంగా అయ్యో అన్న మాట ఎప్పుడు వచ్చిందండి? సహజంగా అయ్యో అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఎంతో ప్రమాదంలో ఉన్నామని అర్థమైతేనే అయ్యో అన్న మాట వచ్చింది కదా. సహజంగా ఇప్పుడు అందరూ చూడండి, అయ్యో అంటాం. ఎప్పుడు అంటాం? ఊరిని అంటారు అయ్యో అని. చెప్పండి, ఊరికి ఏమన్నా అంటారా? ఆయన దేన్ని చూసుకున్నాడు చెప్పండి? తన ఓన్ కండిషన్ అనగా తన లోపల ఉన్నటువంటి ఇన్వర్డ్ అండ్ ఇన్నర్ మ్యాన్ కండిషన్, అంటే లోపల అంతరంగాన్ని ఆంతర్యాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఎవరు చెప్పండి? పౌలు గారు పిల్లల. కానీ వెంటనే ఆయనకు ఆన్సర్ కూడా దొరికింది. ఏం దొరికింది? హల్లెలూయా, ఇదిగో నా ప్రభువులో నాకు జయము వచ్చింది. ఎక్కడెక్కడైతే నేను పాడవుతూ వచ్చానో నా ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి అంత బాగు చేసుకుంటూ వచ్చాడు. చెప్పడకూడదాం అది చెప్పింది. వింటున్నారా పిల్లలు? ఇది మనం ఒక సత్యం మన అందరం తెలుసుకోవాలి పిల్లలు. చూడండి, ఒకసారి పైకి దేవుని బిడ్డలుగానే కనపడతాం, దేవుని బిడ్డలుగానే ఉంటాం, కానీ అప్పుడప్పుడు దారి తప్పుతుంటాం. ఏం జరుగుతుంది చెప్పండి? అందరూ ఉంటుంది అది. ఇక్కడ మనం ఎవరు పర్ఫెక్ట్ కాదండి, చాలా జాగ్రత్తగా ఉంది. ఒకసారి పెద్ద విషయాల్లో జరగకపోవచ్చు, చిన్న విషయాల్లో జరగకపోవచ్చు. ఎందుకు జరుగుతుంది? కారణం చెప్పంటారా? ఎందుకు జరుగుతుందంటే మన ఒంటరిగా దేవుని సహవాసంలో కూర్చొని మన ఆంతర్యాన్ని దేవుని దగ్గర సరి చేసుకోవడంలో మనం తప్పిపోయాం. అది స్థిరమైన మనసును సంపాదించుకోవడంలో మనము తప్పిపోయాం. ఇది జరిగింది. అందువల్ల తిరిగి మళ్ళీ ఏం చేయాలి? తిరిగి మనం ఏం చేయాలి? బైబిల్లో ఒక మాట, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి. దేనికోసం ఉపవాసం ఉండాలి? చాలామంది ఉపవాసం దేనికుంటారు? సరే చెప్పండి. ఏదో వాళ్ళ పిల్లల పరీక్షల కోసం ఉపవాసం ఉంటారు, ఏదో సంథింగ్ ప్రమోషన్ల కోసం ఉపవాసం ఉంటారు, ఇన్ని చెప్పండి లోక సంబంధమైన వాటి కోసం ఉపవాసం ఉంటారు. వాటికన్నా దాని కోసం ఉపవాసం ఉండండి. దేనికోసం ఉపవాసం ఉండాలి చెప్పండి? ఏంటి నా అంతరంగం తేడాగా ఉంది, ఏంటి నాలో నా ప్రవర్తన సరిగా లేదే, ఏంటి నా ఊహలు సరిగా లేవే, దేవుడు కోరుకున్నంతగా కనబడట్లేదే, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాను నేను, నా ప్రవర్తన ఏంది ఎట్లయిపోతుంది? ఆ చింత మనలోకి రావాలండి. సహజంగా సీనియారిటీ పెరిగే కొద్దీ ఈ పోతాయి చాలామంది. ఏం జరుగుతుంది? సమస్య ఎక్కడ వస్తుంది? సీనియారిటీ పెరగటం అంటే విశ్వాసులుగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొంతమంది చాలా బాగుంటారు. నెమ్మదిగా ఇది నేను ఏం చేసినా అది కరెక్టేనండి, నేను ఏది చేసినా అది కరెక్టేనా? కాదు. మనం ఎలా ఉండాలంటే సంగమా, మన జీవితాల్లో ఏ పాపమును కూడా అది చిన్నదైనా పెద్దదైనా అంగీకరించకూడదు. అంటే దేనిని అంగీకరించకూడదు. అప్పుడే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించుకున్నావని అర్థం అన్నమాట.
నువ్వు దేవుడి కోసం ప్రత్యేకించిన రుజువు ఏంటి అసలు? వాటి తప్పుడు రుజువు ఏంటి? నువ్వు దేవుడి కోసం ప్రత్యేకించుకున్నావు, రుజువు చెప్పమంటారా? చిన్న పాపమైనా పెద్దదైనా ఏదైనా, అది లోకాశలైనా అన్యాచారాలైనా ఏమైనా సరే, ఇది నా దేవుడికి అసహ్యమైంది కనుక నేను చేయను అని నువ్వు నిర్ణయించుకోవాలి. అలాగే దేవునికి మనము అప్పగించుకోవాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడైనా ఆ వ్యర్థమైన వాటి నుంచి మన దూరపరుస్తాడు దేవుడు. ఇక్కడ సహజంగా జరిగేది ఏంటంటే కొంచెం పెరిగి అయిపోదు. అందులో నేను ఒకటి గురించి అంటున్నాను, ఇక్కడ కేవలం మీ సంఘాన్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. సహజంగా ఓవరాల్గా సార్వత్రిక సంఘం గురించి చెప్తున్నాను. ఏ సంఘంలో ఈ సమస్య ఉంటుంది, కొంచెం ఎదిగే మా సంఘంలో కూడా ఈ సమస్య ఉంది. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎదిగే కొద్ది నెమ్మదిగా ఏమవుతుంటారు, నేను ఏది చేసినా పర్వాలేదు అనుకుంటున్నాను. నో దావీదు గారు కూడా అట్లా అనుకున్నాడేమో, నేను ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాను. ఏమన్నాడు దేవుడు దావీదు గారిని? ఏ దావీదు హల్లెలూయా గద్దించాడా? ఏమన్నా ఎంత గట్టిగా మాట్లాడు దావీదు గారిని దేవుడు? ఓ సంగమా, మనం ఈ వాక్యాలు వింటున్నప్పుడు మనం అందరం భయపడదాం, జాగ్రత్తగా ఉందాం పిల్లలు. ఇప్పుడు చూడండి, దేవుడు ఇప్పుడు వాక్య ప్రకారంగా చెప్పాలంటే మొట్టమొదటిగా దేవుడికి ఉద్దేశం ఏంటి మనందరి అన్న? మొట్టమొదటిగా పరిశుద్ధమైనదిగా. నెంబర్ 1 ఏమంది 5:25లో? నెంబర్ 1 పరిశుద్ధమైనదిగా. రెండవది ఏంటి? నిర్దోషమైనదిగా. మూడవది ఏంటి? మహిమగల సంఘముగా. జాగ్రత్త. పరిశుద్ధమైనది అని ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా. పరిశుద్ధమైనది అంటే మన హెబ్రూ భాషలో ఏమంటే కాదోష్ అని వ్రాయబడింది. కాదోష్ అంటే ప్రతిష్ఠించుకొనుడి, ప్రత్యేకించుకొనుడి అని అర్థం. కరెక్ట్ మీనింగ్ అదనమాట. అర్థమైందా? నేను పరిశుద్ధుడును గనక అంటే అర్థం చెప్పమంటారా? నేను ప్రత్యేకించుకొని ఉన్నాను కనుక. ఎందుకని? మిమ్మల్ని నీతితో నింపటానికి, నా గుణలక్షణాలతో నింపటానికి నేను ప్రత్యేకించుకొని ఉన్నాను కనుక మీరు కూడా నీతి క్రియలు జరిగించటానికి చెప్పండి ప్రత్యేకించుకోండి అని దేవుడికి ఉంది. మనందరి విషయమే దేవుడికి ఏముంది? దేవుడికి ఎట్టుంది చెప్పమంటారా? ఇప్పుడు చూడండి, వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఈ మాట. 4వ అధ్యాయము 11వ వాక్యం చూద్దాం. 4:11. ఓ హల్లెలూయా. జాగ్రత్త. 4:11 చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుడికి వచ్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ మగ వరకు ఆయన ఇలాగ నియమించారు. చూసారా మనం ఎట్లా ఉండాలంటే సంఘాన్ని ఎట్లా కోరుకుంటున్నాడు దేవుడు? చూడండి, ఒక సంఘం విషయం. సంఘం అంటే ఇంతకు చెప్పే కదా. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? మళ్ళీ చెప్తాను. యేసు ప్రభు రక్తములో కొనబడి, నెక్స్ట్ కడగబడి, మూడోది కప్పబడి. ఓ ఎప్పుడన్నా మీరున్నప్పుడు వీటి గురించి డీటెయిల్గా మీకు చెప్తాడు ఎప్పుడు. అంటే అందరినీ కొనుక్కున్నాడు దేవుడు. అందరినీ కొన్నాడు, కానీ అందరూ కడగబడలేదు. ఎవరు కడగబడతారు? ఆయన దగ్గరకు వచ్చిన వారు. ప్రభా, నన్ను నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నావు. సంఘం అంటే తెలుసా? నువ్వు ఎవరో తెలుసా? తల్లి నువ్వు ఎవరో తెలుసా? బాబు నువ్వు ఎవరో తెలుసా? ఒక గొప్ప దేవుడు నిన్ను కొన్నాడు. దేన్ని పెట్టి కొన్నాడు చెప్పండి? దేన్ని పెట్టి? డబ్బులు ఇచ్చాకుంది, ఆస్తులు ఇచ్చాకుంది, పొలాలు ఇచ్చాకుంది. దేన్ని బట్టి కొంది? రక్తం ఇచ్చి. అనగా దాని అర్థం చెప్పంటారా? యేసుప్రభు రక్తము ఎంత అమూల్యమైందో, అంటే యేసుప్రభు ఎంత అమూల్యమైన వాడో ఆయన రక్తం అంత అమూల్యమైంది. అంత అమూల్యమైనటువంటి రక్తముతో నిన్ను కొనుక్కున్నాడు అనగా ఇప్పుడు మనం ఏమయ్యాం? అసలు పూర్తిగా నువ్వు యేసుకి చెందిన వ్యక్తి అంతే. ఎవరు చెందిన వాడు? అర్థమవుతుందా? ఇప్పుడు ఫోన్ ఉందండి, దీన్ని నేను కొన్నాను. అసలు మామూలుగా ఇది 20,000 రూపాయల ఫోన్. ఇది ఏమండి? దీన్ని 20 కోట్లు పెట్టి కొన్నాను. ఇప్పుడు దీన్ని ఏమైంది? ఇది కొన్నా. ఎందుకో కొన్నా. ఎవరో అంబానీ గారు ఏం చేశాడు చూసుకొని ఆ ఫోన్ ఆటోమేటిక్ దీనికి విలువ ఎంత వచ్చేసింది చెప్పండి? 20 కోట్లు పెట్టుకుంటే ఎంత వచ్చింది? 20 కోట్ల విలువ. ఇక్కడ డౌట్ ఏముంది? ఇప్పుడు దేవుడు దేన్ని పెట్టుకున్నాడు మనల్ని చెప్పండి? అది నా మాటలు కాదు, వాక్యాలు వచ్చామండి. దేన్ని పెట్టుకున్నాడు? 5:9 చూద్దాం. ప్రకటన 5:9. ఇది నా మాటలు కాదు, వాక్యంలో ఉంది. చూడండి పియ్యాల, దయచేసి అందరం చూద్దాం. 5:9 చూద్దాం. ప్రకటన 5:9. దయచేసి
త్వరగా చూద్దాం. చదవండి అమ్మా, చదవండి బాబు, ఎవరైనా సార్ చదవండి. ఆ పెద్దలు యోగ్యుడు వధింపబడిన వాడవే రక్తం ఇచ్చి ప్రజల్లోను జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదులని క్రొత్త పాట పాడుతురు. చూసారు అసలు ఎలాంటి మాటలండి. ఏమండి వింటున్నారా? అందరూ వింటున్నారా? నాతో పాటు చెప్పండి దయచేసి సంగమా ఈ మాటలండి. హల్లెలూయా. నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిదివి కనుక వారు భూలోకమందు ఏలుదులని క్రొత్త పాట పాడదురు. మనల్ని ఏం చేసి చెప్పండి. ఇప్పుడు నువ్వు కొనబడిన వ్యక్తివి. కొంచెం పక్కన చెప్తామా? పక్కన చెప్పండి. కొంచెం షేక్ హ్యాండ్ పక్కన వాళ్ళకి కొంచెం చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. ఓ బ్రదర్, ఓ సిస్టర్, నువ్వెవరో తెలుసా? యేసే రక్తములో కొనబడిన వ్యక్తి. చెప్పండి, తప్పు కాదు, చెప్పండి. అందరు చెప్పుకున్నట్లా? ఓ బ్రదర్ అయితే బ్రదర్స్, సిస్టర్ అయితే సిస్టర్స్, అందరూ చెప్పుకోండి. బాబు మీరు కూడా చెప్పుకోండి. నేనేదో మిమ్మల్ని ఏదో దాన్ని ఏమంటాం మిస్ప్రైజ్ చేయటల్లా. ఇది మిస్ప్రైజం కాదు. ఇది మిస్ప్రైజం అంటే ఏంటి? మిస్ప్రైజం అంటే ఏమి లేకపోయినా ఏమి లేని బాగా చెబుతాంలే. మనం మోసగాడికి బాగా చెబుతాం. అది విచిత్రం ఏంటంటే మోసం మాటలు ఏమిటి వాటికి మాత్రం ఎగురుతా ఒప్పుకుంటుంటాం కదా. ఇది దేవుడి సత్యమైన మాట. ఇది అబద్ధంగా చెప్పేది. ఒక గొప్ప దేవుడు తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను మనందరినీ కొన్నాడు. గట్టిగా చెప్పండి కదా. హల్లెలూయా. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి సంగమా, నువ్వు యేసే రక్తములోను కొనబడ్డావు. యేసయ్యకి ఎంత విలువ ఉందో, ఎంత అమూల్యమైన వాడు, ఎంత గొప్ప దేవుడు, సేమ్ అదే స్థితిని నీకు ఇచ్చాడు, నీకు ఇవ్వబడి ఉన్నది. అయితే దినదినమును దేవునితో సహవాసం చేయటం ద్వారా దేవుడు గొప్ప విజయులకి వెళ్తాడు. అందుకని మరి సంఘంలో దేవుడు ఏం చేశారు? చిన్న పాట పాడుకుందామా? ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయమును ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. అక్కడ కలిసి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. అవును, ఆరాధనా అందరు కలిసి ఆరాధనా, ఆరాధనా యేసు ప్రభువుకి, నా యేసు ప్రభువుకి, యేసు ప్రభువుకి, నా యేసు ప్రభువుకి, ప్రభు. చూడండి, ఎవరు మనందరూ చెప్పండి. యేసే రక్తములో చెప్పండి నువ్వు కొనబడ్డా. రెండవది మారు మనసు పొందిన మీరు చూడండి, ఈ దినమున మరి 5 మంది చక్కగా బాప్తిసం తీసుకున్నారు, సంఘములో చేర్చబడ్డారు. వారికంటే ముందుగా చాలా మంది సంఘములో చేర్చబడ్డారు. అనగా మీ అందరూ ఎవరు? ఆయన రక్తములో కడగబడి సంఘములో చేర్చబడ్డవారు, ఆయన రాజ్యములో చేర్చబడ్డవారు. గట్టిగా చెప్పబడ్డా. బాప్తిసం తీసుకున్న 5 మందికి కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. అసలు ఇది గొప్ప భాగ్యం అండి. మనం ఒకసారి ఏమవుతున్నామంటే వాక్యాన్ని సరిగా గ్రహించక
ప్రభువు చేసిన కార్యాలను గుర్తించగా, ఏ ఆధిక్యతను మనకిచ్చాడో దాన్ని గుర్తించగా మనం ఏం చేస్తున్నాం? దేవునికి బయట వాటిని వెతుకుతున్నాం. బయట వాటిని వెతికితే నీకేమరావు. వినండి, దేవుళ్ళు ఉన్న వెతకండి, దేవుడిని కానీ దయగల వాడు అన్ని ఇస్తాడు. దేవుడు ఇది మన కొన్ని విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. అందుకనే సంఘాన్ని ఎలా ఎంచుకున్నాడు దేవుడు చెప్పండి? మొట్టమొదటి ఏంటి? పరిశుద్ధమైనది. అనగా దేవుడు నిన్ను నీతిపరునిగా చేయడానికి, హల్లెలూయా, తన మహిమతో నింపడానికి, తన ఆత్మతో నింపడానికి, నిన్ను అభిషేకించడానికి, ఆశీర్వదించడానికి, జయమునివ్వడానికి సంగమా నీ కొరకై తను అప్పగించుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. నీ కొరకు అప్పగించుకున్నట్టు అంటే ఏంటంటే టోటల్గా సరెండర్ అయిపోవటం అన్నమాట. నీ కొరకు అప్పగించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడు దేవుడు అంత ప్రత్యేకించడం అని నేనేం చేయాలండి? చెప్పండి అమ్మా, చెప్పండి బాబు. దేవుడు ఇంత ప్రత్యేకపరుచుకున్న నా పార్టీ ఏంటి? చెప్పండి. నా పార్టీ నేను ప్రత్యేకపరుచుకోవాలి దేవుడి కోసం. ఇది వన్ వేగా ఉండకూడదు. దేవుడికి అంత ఎట్టయిపోతుందంటే వన్ వేలో ఒక సైడ్ ప్రేమే. ఏసై కూడా పాపం ఒక సైడ్ ప్రేమే ఎక్కువగా. ప్రేమ అనేది రెండు సైడ్లు ఉండాలి. అప్పుడే దేవుడు నన్ను ప్రేమించాడు, నేను దేవుడిని ప్రేమిస్తాను. చూసారా? దేవుడు నా కొరకు ప్రత్యేకించుకున్నాడు, నేను దేవుడి కొరకు ప్రత్యేకించుకుంటాను. అప్పుడే మనం నేర్చుకుంటాం సంగమా. అంతేగాని దేవుడు నీకు ఎంత ప్రేమించని, ఎంత కృప చూపని, ఎంత జాలి చూపని, ఎంత చేసినా మనం మాత్రం ఏమి గ్రహించకుండా మన విధాలు మనం ఉంటాం, వ్యర్థమైన విషయాల్లో ఉంటామంటే దేవునికి ఏమి రావు. సంగమ విషయమే, మనందరి విషయమే. దేవుడికి అలాంటిది కాదు. మహిమగల సంఘం అంటే ఏంటి చెప్పమంటారా? భూలోకములో ఏది కూడా సంఘం ముందు పనికిరాదన్నమాట. ఈ ప్రజల ముందు పనికిరాదు. ఐక్యరాజ్య సమితి కూడా పనికిరాదు. మీకు తెలుసా? పార్లమెంట్ కూడా పనికిరాదు, అసెంబ్లీ కూడా పనికిరాదు. దీనికంటే ఉన్నతమైనది సంఘము. గట్టిగా చెప్పబడతా. అది అర్థం కావట్లేదు. దేవుడు అలా చేశాడు. అలాంటి ఆధిక్యతను మనకి ఇచ్చాడు. ఎంత దేవుడు చేస్తే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం లేని వాడవండి, నేను పేదవాడవండి. అమ్మ, నువ్వు మారు మనసు పొందావు కదా, ఏసే రక్తంలో కడగబడ్డావు కదా, కొనబడ్డావు కదా, ఏంటి నువ్వు పేద ఎత్తి అంటున్నావు నువ్వు అసలు? అవునా? ఓ, ఈ మైండ్ సెట్ బాగా విషయం అని నువ్వు దేవుడు గ్రహించలేదు సరిగా, అందుకు పేదలు అయిపోతావు. మారు మనసు పొందాం కానీ దేవుడితో నింపుకోవటం లేదు. అందుకే రెండు చూడండి, మనం ప్రత్యేకపరుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నిర్దోషమైన సంఘం అయిపోతుంది. నువ్వు నిర్దోషమైన వ్యక్తి అయిపోతావు. దేవుడు నా కొరకు ప్రత్యేకించుకున్నాడు, రైట్, నేను దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాను. అట్లా ఉండాలి. నా దేవుడు నన్ను ప్రేమించాడు, నేను దేవుడిని ప్రేమిస్తాను. అది రావాలి. ఇట్లా ఉంటే నువ్వు ఎన్నడూ భక్తి నుంచి తొలగిపోతుంది. ఎందుకంటే తుచ్చమైన వాటి కొరకు మనం పోయేది. తుచ్చమైనవి, లోక సమయం తుచ్చమైనవి, హేయమైనవి. ఎందుకు వాటిని రుణపడి ఉన్నామా? మనం వాటి వల్ల ఏమైనా మేలు పొందుకుంటామా? ఏమేమీ లేదు. చూడండి, అతి శ్రేష్ఠుడు మనకు దొరికాడు, పరిశుద్ధుడు దొరికాడు, గొప్ప దేవుడు మనకు దొరికాడు. సంగమా, దాని దేవుడి కొరకు ప్రత్యేకించుకోండి. ఇక్కడ ఏంటో తెలుసా? మీరు ప్రత్యేకించుకునే కొద్దీ రెండోది నిర్దోషత్వంలో పెడతారు. అప్పుడు మీరు ఎట్లా ఉంటారంటే ఏ తప్పు చేయలేరు. నీ ముందు 100 మంది స్త్రీలు వచ్చినా నువ్వు పాపం చేయలేవు, 100 మంది పురుషులు నిలబడి నువ్వు పాపం చేయలేవు. ఓ హల్లెలూయా! అలాంటి స్థిరమైన మనసు నూతనంగా దేవుడు ఇస్తాడు. గట్టిగా చెప్పండి పడుతుంది. అటువంటి దేవుడి సంగమ. రెండోది నిర్దోషమైనటువంటి సంగమ. మూడోది ఏంటి? మహిమగల సంఘం. మహిమగల సంఘం అంటే ఏంటి? మహిమ అంటే ఏంటంటే టోటల్గా చెప్పాను కదా, పూర్తిగా మనం ఎట్లయిపోవాలంటే మన కళ్ళు, మన చేతులు, మన సమస్తం టోటల్ బీయింగ్, అనగా మన ఊహలు ఎంత చెప్పాను కదా, మొత్తము యేసు ప్రభువులాగా అయిపోవాలి. అది సంపూర్ణత అంటే. సంపూర్ణత ఏంటంటే డెఫినేషన్. నా ఊహలు ఎట్లుండాలి? అప్పుడు దాకా నా ఊహలు వేరుగా ఉన్నాయి. పాత జీవితంలో నా ఊహలు వేరుగా ఉన్నాయి. కొత్త జీవితంలో ఏంటి ఊహలు? ఓ పరిశుద్ధమైన ఊహలు, మంచి ఊహలు కదా. హల్లెలూయా! అది యేసు ప్రభువులో ఉంది. ఏ దేవుళ్ళు లేదండి. ఎక్కడికన్నా పోయండి, ఏ దేవుడి దగ్గరకన్నా పోయండి, ఆడ మునగటం లేవటం అంతే, ఎక్కటం దిగటం అంతే. అయ్యే నేర్పుతారు, ఎవరు దొల్లాడుతూ నేర్పుతారు. ఇది చేసిన ఏమి లాభం లేదు. కానీ మనకు పరిశుద్ధుడు దొరికాడు, పరిశుద్ధ పరిచయ దేవుడు దొరికాడు. చెప్పండి పడదా? పరిశుద్ధ పరిచయ దేవుడు ఎంత గొప్ప భాగ్యం అండి.
ఎంత గొప్ప భాగ్యం అంటే మనకు దొరికింది, కానీ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. సంగమా, సహకరించండి. మీ అందరూ చెప్తున్నాం, ఈరోజు మీ అందరూ చక్కగా వచ్చాను యానివర్సరీ. చక్కగా దేవుని వాక్యం ఇంటికి తీసుకెళ్ళిపోండి. నా ప్రభు నా విషయం ఎంత గొప్ప ప్రణాళిక, ఒకవేళ తెలియట్లేదేమో, ఎంత గొప్ప ప్రణాళిక ఉందా నా ప్రభుకి, నా రాజుకి ఎంత ఉందా. ఈ రోజు నుంచి ఇంకా నేను అన్ని వ్యర్థమైన విడిచిపెట్టి, నీచమైన వాటిని విడిచిపెట్టి నా ప్రభు కొరకు నేను పరిగెత్తుతాను. నిజంగా అలా నువ్వు ఉన్నావంటే చూడండి ఎలా చేస్తున్నా. లాస్ట్ ఏంటంటే మహిమగల సంఘం అంటే ఏంటో చెప్పమంటారా? హల్లెలూయా. దేవునితో నువ్వు నడవగా ఏమండి, ఎక్కడ ఆగకూడదు ఈ యాత్రలో, మీరు ఎక్కడ ఆగకూడదు. ఈ యాత్ర ఏంటి తెలుసా? పాపం నుంచి పారిపోయి దేవునితో నడుచుట, యవ్వనేచ్ఛలకు దూరంగా పారిపోయి దేవునితో నడుచుట, విగ్రహాలకు దూరంగా పారిపోయి దేవునితో నడుచుట. అటువంటి అంటే నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు నేర్చుకుంటూ ఉన్నప్పుడు, క్రమమైన ప్రాంతంలో ఉన్నప్పుడు, క్రమమైన ఆరాధనలో ఉన్నప్పుడు, క్రమమైనటువంటి సహవాసంలో ఉన్నప్పుడు నెమ్మదిగా ఏమవుతుంది, నీ ఊహలన్నీ బాగు చేస్తాడు. నీ ఆలోచన వ్యవస్థ అంతా బాగా అయిపోతుంది, నీ మనసు అంతా పరిశుద్ధంగా అయిపోతుంది. దేవుడిని నింపుకుంటాడు. ఎటు చూచినా పరిశుద్ధతే. ఎక్కడ ఇంత ఏమండి అపవిత్రతకు నువ్వు ఆశించవు. అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని మీరు చచ్చిపోయిన తర్వాత కదా ఇచ్చేది, భూమి మీద ఇస్తాడు దేవుడు. చెప్పండి కొడుదా, అలాంటి పరిశుద్ధకి పిలుస్తున్నాడు దేవుడు. అలాంటి నిర్దోషమైన జీవితానికి ప్రతి వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు ప్రియారా అని దేవుడు అందుకు తనని పిలిచింది. వీఆర్ నాట్ ఆర్డినరీ బీయింగ్స్, సామాన్యమైన వాడు కాదు మనము. గుర్తుంచుకోండి, వేసే రక్తములో కొనబడ్డావు, కడగబడ్డావు. నువ్వు ఎప్పుడు కూడా తగ్గబాకున్నావు. నేనేమి లేదు దాన్ని, నాకు ఏమి లేదు, నా పరిస్థితి అయిపోయింది అనుకోవద్దు. నువ్వు వేసే రక్తముతో చెప్పండి కొనబడ్డాడు తప్పనిగా చెప్తాను. పాపం నుంచి కొన్నాడు దేవుడు, రోగాల నుంచి కొన్నాడు దేవుడు, శ్రమ నుంచి కొన్నాడు. ఏ రోగమునకు చెందిన వ్యక్తి కావాలి, రోగాలు ఎందుకు వస్తున్నాయండి? ఈ సత్యం అర్థం కాకపోతే ఆటాడిస్తాడు శక్తి. సాతానుడు ఎట్లా తెలుసండి, ఊరుకనే వచ్చి మనం దేవుని బిడ్డలు గట్ట కనపడితే కుదరదు. సత్యములో వేరుపారే కొద్దీ నీకేమర్థం తెలుసా? నేను ప్రభా రోగమునికి చెందిన వ్యక్తిని కాదు, ఎందుకంటే ఆ రోగము నుంచి 2000 సంవత్సరాల క్రితమే నన్ను కొన్నావయ్యా. మరి అట్లా అంటున్నాడు. అందరు చెప్తామా యేసయ్యా, చెప్పండి యేసయ్యా. పాపము నుంచి నన్ను కొని నన్ను నీతిమంతునిగా చేశా, నీకు స్తోత్రములు యేసయ్యా. ప్రతి రోగము నుంచి నన్ను కొని నన్ను స్వస్థపరిచేవయ్యా, నీకు వందనమయ్యా, నీకు అన్ని అన్నమాట. ఇది మీరు చెప్పే పోతే వేరు పారుతుంటారు. నోట్లో ఏమని పెట్టాడు తెలుసా అండి దేవుడు? మీరు జస్ట్ ప్రార్థన అయిన తర్వాత ఏం లేదు, మీరు వంట వండుకునేటప్పుడు కానీ, లేకపోతే బట్టలు ఉచ్చుకునేటప్పుడు కానీ, లేకపోతే చిన్న పనులు కానీ, పెద్ద పనులు కానీ, లేదా కంప్యూటర్ ముందు ఉన్నారు, ఏదో వర్క్ చేసుకుంటున్నారు, ఖాళీ టైం వస్తుందా? ప్రభా నన్ను ఎంత గొప్ప వ్యక్తిగా చేసేవయ్యా, నీ రక్తం ఇచ్చి కొన్నావయ్యా, నేను పాపములకు చెందిన వ్యక్తిని కాదయ్యా, ఆ రోగానికి చెందిన వ్యక్తిని కాదయ్యా, ఆ సమస్యకి చెందిన వ్యక్తిని కాదయ్యా నువ్వు అనుకుంటా ఉండట్లా. నోటిలో శక్తి ఉందండి. దేవుడు ప్రతి రోగం నుంచి దేవుడు విడుదలిస్తాడు. నేను ఇది నాలో జరిగించుకొని మా సంఘానికి నేర్పి చాలామందిని ఘోరమైన అనారోగ్యం మేము తప్పించుకుంటున్నాం. చెప్పకూడదాం. భయంకరమైన పరిస్థితి. ఒక ఆయనకైతే మా సంఘంలో 650 వచ్చింది షుగర్. ఎంత వచ్చిందండి? 650 వచ్చిన మామూలుగా హాయిగా ఉన్నాడు, ఆయన చక్కగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, అటు ఇటు దిగుతున్నాడు. 650 వచ్చింది. ఎట్లా ఉన్నాడండి అసలు? సరే ఏదో నీరసం ఉందని చెప్పి వాళ్ళ బంధువుని తీసుకుని డాక్టర్గా తీసుకెళ్తే డాక్టర్ గారి రిపోర్ట్ చూసి 2-3 సార్లు ఆ రిపోర్ట్ చూసి రిపోర్ట్ ఏంటో ఆయన ఇక్కడ చూస్తున్నాడు వ్యతిరేక అంటే ఏంటి 3 సార్లు 650 వచ్చింది. ఆయన చక్కగా ఉన్నాడు, బాగున్నాడు. డాక్టర్ గారు ఏమంటే ఎట్లా ఉందండి? బాగున్నారు. బాగుంది. అప్పుడు అసలు విషయం చెప్పాడు, ఏమయ్యా నువ్వు 650 షుగర్ నువ్వు ఏది తింటున్నావు అన్నాడు. 650 అనగానే ఈయన కుప్పకూలిపోయాడు. అప్పుడు దాకా బాగున్నాడు కానీ 650 అనగానే ఏడైనా అమ్మ నాకు అంతుందని అప్పుడు నుంచి ఈయనకు ఆరోగ్యం వచ్చింది. తర్వాత నెమ్మదిగా ఆ ప్రజలు పిలిచి, కదా మీరేమి లేదు, హల్లెలూయా, మీరు భయపడద్దు. సరే డాక్టర్ గారు ఆయన జ్ఞానంతో చెప్పింది మాట వాస్తవమే, అది నేచురల్ సైన్స్. మనమెవరు? మన పక్షంగా కార్యాలు నిర్వహించడం ఎవరున్నారు?
సూపర్ న్యాచురల్ గాడ్ ఉన్నాడు, అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. నమ్మితే నీకు మహిమ అంతే, నమ్మకపోతే నువ్వే షుగర్లో ఉంటావు. నమ్మితే షుగర్ నీ మీద నుంచి విడిపోద్ది అని చెప్పారు. అంతేనండి. నార్మల్ లెవెల్కి వచ్చింది, చక్కగా ఆయన పని చేసుకున్నాడు, తన పొలం పని అంత బాగుంది. గట్టిగా చప్పలు పడతాం. మీరైతే మా సంఘాలు చింతిస్తాను. అబద్ధం కానిది. ఏమండి ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా? ఇంత శక్తి గల దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడంలో తప్పిపోయాము. ఆ కార్యాన్ని పొందకుండా మన సమాజానికి ప్రభువుని వేరే విధంగా చూపిస్తున్నాం. నో నో నో. ఈ రోజున మనము నడుము కట్టుకొని దేవుని యొక్క నీతిలో కొనసాగాలి. ఆయన శక్తి గల కార్యాలు కూడా ఏమండి మనం చూపించాలి. దేవుని కృపను బట్టి చెప్తున్నాను. అయ్యా మరి మీ సంగతి ఏంటంటారేమో నా గురించి? నా సంగతి కూడా చెప్తాను. దేవుడు నాకు షుగర్ లేదు ఇప్పుడు వరకు, రాదు కూడా, చెప్పడం కూడా. ఎందుకని బీపీ లేదు, హల్లెలూయా, ఏ అనారోగ్యం లేదు. ఎవరు చేశారండి ఇవన్నీ? నా శక్తిని బట్టి కాదు, నేను సత్యాన్ని ఒప్పుకుంటా. ఇప్పుడు ప్రభువా నీ రక్తమిచ్చి నన్ను కొన్నావు కనుక నేను ఈ షుగర్కి చెందిన వ్యక్తిని కాదు, ఈ రోగానికి చెందిన వ్యక్తిని కాదు, దీనికి చెందిన వ్యక్తిని కాదంతే. ఒకవేళ షుగర్ వచ్చిందంటే తప్పు ఎవరిదవుద్ది? నేను ఒప్పుకోవడం దేవుడి అవుద్ది. ఎవరికి బాగా కానీ చెప్తున్నాను కదా. అలాంటి నమ్మదగిన దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? నేను ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. రెండోది ఏంటి? నిర్దోషమైన వ్యక్తిగా చేసుకున్నాడు. మూడోది ఏంటి? మహిమగల సంఘం. అంటే నేను త్వరగా పెడుతున్నాను ప్రియరా. మహిమగల సంఘం అంటే ఏంటో తెలుసా? ప్రభువునకు కలిగిన సంపూర్ణతకు, చెప్పండి ఇంత చదువుకు, సమానమైన, చెప్పండి సమానమైన సంపూర్ణత. అసలు నా మాట అంటుందా? మామూలు మాట కాదు అది. అంటే దేవుడు సంఘమును అనగా ప్రతి వ్యక్తిని, సంఘములో ఉన్న సంఘ సభ్యులను అందరినీ, మనందరినీ కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు చెప్పండి? ప్రభు ఎంత సంపూర్ణుడో ఆ సంపూర్ణత, పరిశుద్ధతలో ఎంత సంపూర్ణుడో, నీతిలో ఎంత సంపూర్ణుడో, ప్రార్థనలో ఎంత సంపూర్ణుడో, త్యాగములో ఎంత సంపూర్ణుడో అంత సంపూర్ణం ఉండాలి సంఘం. ఆమేన్. ఇది మన గోల్. ఎవరైతే ఇట్లా పెట్టుకొని మీరు నడుస్తూ ఉంటారో ఆయన మార్గంలో, హల్లెలూయా, ఎక్కడ కూడా మీరు పడిపోరు కదా. ఎక్కడ లోకంలో చిక్కుకుపోరు, ఎక్కడ కూడా పాపంలో చిక్కుకుపోరు. ఇంకా దేవుడికి ఉద్దేశం చెప్పంటారా? అలా ఒక్క దైవ సేవకునే కాదు చేసేది అట్లా, లేదా సంఘంలో ఉన్న పెద్దలే కాదు చేసేది అట్లా. కొంతమందికే కాదండి, దేవుడికి అందరికి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు చెప్పండి? అందరినీ మహిమగల సంఘముగా తన మహిమతో నింపుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. జాగ్రత్త. మహిమతో అంటే ఏంటి? మహిమ అంటే ఆయన గుణ లక్షణాలతో నింపేస్తాడు. అంటే ఆయన వ్యక్తిత్వంతో నింపుతాడు, ఆయన ఔన్నత్యంతో నింపుతాడు. వ్యక్తిత్వం అంటే ఆయన గుణ లక్షణములు. ఆయన ఎంత నీతిపరుడు అంతతో నింపేస్తాడు దేవుడు. ఎంత ఓర్పు దేవుడికి, నింపుతాడు ఆ ఓర్పుతో. ఎంత క్షమించే దేవుడు, అంత నింపేస్తాడు దేవుడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు సహకరించాలి. ఇక్కడ మన పాటు ఉందండి. మనము సహకరించకుండా, ప్రార్థన చేయకుండా, ఆరాధించకుండా, సంఘంలో ఏకీభవించుకుని నేను రావు. నేను చాలా పరిశుద్ధులైపోయాను, నేను దూరంగా ఉంటానంటే నీకు రావు. సంఘముతో కలవాలి, దైవజనులతో కలవాలి, నేర్చుకుంటుండాలి. దేవుడు నేర్పే ప్రత్యేకంగా ఉంటాయి, దేవుని సేవకులు నేర్పించేవాడు ప్రత్యేకంగా ఉంటాయి. అలా అందరూ కలవాలి. అంతేగాని నేను చాలా పరిశుద్ధులైపోయాను, నా మెట్టదండి, ఎప్పటి నుంచో ఉన్నామండి, నేను నాతో కలవలండి, సంఘం అంతా పాడైపోయింది అట్లా అనుకోకూడదు. సంఘాలన్నీ దాదాపు అటు ఇటు అట్నే ఉన్నాయి. ఏంటి అర్థమైందండి? హల్లెలూయా. కానీ నువ్వు ఎట్టుండాలి? మహిమగల సంఘం అంటే ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నా ప్రభు ఎంత నీతిపరుడు కనుక, నా ప్రభు ఎంత ఓర్పు గలవాడు కనుక, నా ప్రభు ప్రార్థనలో ఎంత తీవ్రత కలిగి ఉన్నాడు కనుక, నా ప్రభు ఎంత నా రక్షణ విషయమే ఆసక్తి గలవాడు కనుక నేను కూడా అట్లా ఉంటాను, నేను కూడా పరిపూర్ణతలో పెరుగుతాను. ఇది సంఘం. మీరు ఎట్లా ఉంటే ఏం జరుగుతుంది చెప్పంటారా? నువ్వేం అడగాల్సిన అవసరం లా. అడగకు ముందే డబ్బులన్నీ నీ అకౌంట్లో పడతాయి. నేను అనుభవించి చెప్తున్న మాటలు. ముందు మీరు చేయాల్సింది కరెక్ట్గా చేయండి, కరెక్ట్గా ఏమైనా సంతోషపెట్టండి. ఆ ప్రియ ప్రభుని ఆనందింపజేయండి, ఆనందించండి ప్రభులో. ఎక్కడ కూడా శత్రువుకు అవకాశం ఇవ్వకుండా, ఏ పాపములకు అవకాశం ఇవ్వకుండా, ఏ లోకాశలకు అవకాశం ఇవ్వకుండా, ఏ వ్యర్థమైన ఆచరణలకు అవకాశం ఇవ్వకుండా
సులువుగా చిక్కులు పెట్టే వ్యర్థమైన వాటిలో మీరు చిక్కుకుపోకుండా వినండి సంగమా, దేవుని కొరకు నిలబడండి. దేవుడి మిమ్మల్ని పైకెత్తుతాడు. హల్లెలూయా. మీకు అర్థమైందండి సంఘం ఎట్లుండాలి? మొదటగా పరిశుద్ధమైనదిగా, రెండవదిగా నిర్దోషమైనదిగా, మూడవదిగా మహిమగల సంగముగా చేయడానికంటే దేవుడు ఏం చేశాడు చెప్పుకొని ముగించేసుకుందాం. హల్లెలూయా. అలా చేయటానికి ఏం చేశారంట దేవుడు? వాక్యమును ఉదక స్నానము చేత. వాక్యం అక్కడ మాట ఏముందండి? హల్లెలూయా. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై అప్పగించుకున్నాడు. యేసయ్య ఏం చేశాడు? మన కొరకు అప్పగించుకున్నాడు. అంటే వేచి ఉన్నాడు. దేని కొరకు వేచి ఉన్నాడు? నిన్ను పవిత్రపరిచి, చెప్పండి, పరిశుద్ధపరచడానికి. ఎట్లా పవిత్రపరుస్తాడు దేవుడు? వాక్యం ఏముంది అక్కడ? వాక్యమును ఉదక స్నానము. బాగా స్నానం అంటే మనము పుట్టిన తర్వాత పిల్లలకి స్నానం చేస్తారు కదా, తర్వాత ఆ ఒక్కరోజు చేస్తాం స్నానం. ఎప్పుడు చేయమా? చెప్పండి, ఎప్పుడెప్పుడు చేస్తాం స్నానం? చెప్పండి చెప్పండి బాబులు. చివరి చెప్పాలి, పన్నెండు చెప్పండి. హల్లెలూయా. స్నానం ఎప్పుడు చేస్తాం? రోజు చేస్తాం. నేపాల్లో అంటే వాళ్ళు స్నానం చేయరంట. నేపాల్లో ఏమనుకుంటారంటే స్నానం చేస్తే వాళ్ళు పాపలు అంటారంట. ఎవరిని? అక్కడంటే మైనస్ టెంపరేచర్ కాబట్టి ఆడ విషయం అంతా వేరు. మన దగ్గర అట్లా కుదరదు కదా, అవునా? ప్రతిరోజు చెప్పండి 2 సార్లు చేస్తాం. కొంతమంది 2 సార్లు చేస్తాం. సరే, మినిమమ్ ఒకసారి చేస్తాం. ఎందుకు స్నానం చేస్తారు అంటే, ఇప్పుడు చూడండి, వినండి, దేవుళ్ళని ఎదిగే కొద్దీ చెప్తున్నాను. ఎదిగే కొద్దీ దేన్ని సమర్థించుకోకుండా ఎక్కడైనా వాక్యం ద్వారా ఒక బలహీనత అర్థమైందంటే దేవుని సేవకులు హెచ్చరించారు. ఎగ్జాంపుల్ అయితే ఒక విశ్వాసం హెచ్చరించారు, మనం చిన్నపిల్లనే హెచ్చరించారు. మనం మరి ఏం చేయాలి? నీకేం తెలియదు, నోరు మూసుకున్నారా? చెప్పండి. ఏమన్నా? అమ్మా, నా మేలు కోరి చాలా మంచి మాట, నా బ్రతుకుని ఘోరమైన పరిస్థితుల్లో పడకుండా నన్ను, నా కుటుంబాన్ని, నా తరతరాన్ని కాపాడటానికి నన్ను హెచ్చరించాను. హెచ్చరిక యొక్క విలువ తెలుసా అండి? హెచ్చరిక యొక్క విలువ, గద్దింపు యొక్క విలువ తెలుసా? నువ్వు తను తీసుకుంటే నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, తరతరములు క్షేమము, జనరేషన్స్ క్షేమం. ఒకవేళ కఠినపరుచుకుంటే ఏమవుతుంది? నాకు ప్రమాదమే, ఆ కుటుంబానికి ప్రమాదమే, ఇంకా నా తరతరాలకు ఏమి సంపాదించి పెడతాను? నేను ప్రమాదాన్ని, నాశనాన్ని ఇచ్చి పెడతాను. అందుకనే వాక్యంలో నీతిమంతుని గద్దింపులు ఏముందండి? తైలాభిషేకంలో. గద్దింపులు ఏంటి చెప్పండి? గద్దించినప్పుడు ఏం చేయాలి? అన్నయ్య, నా క్షేమము కూడా గద్దించి గద్దించిన, అసూయతో గద్దించిన, కోపంతో గద్దించిన, ఎట్టయినా గద్దించుకోండి. కొంతమంది అంటారు కదా, అందరూ ముందు పట్టుకుని అన్నారండి నన్న మాట. మరి అందరి ముందు చేసినా కాబట్టి అందరి ముందర అంటారు. ఇది తప్పేముంది? అవునా? హల్లెలూయా. అందరి ముందు చేసావు కాబట్టి అందరి ముందు అంటారు దేవుని సేవకులు. ఓన్కని అంటారు కదా పేరు. దానికి ఏం చేస్తారు? కట్టపరుచుకుంటారు. సమస్య వచ్చేసి నీకే సమస్య వస్తుంది, వద్దండి మనకి. హల్లెలూయా. మహిమగల సంఘం అంటే ఏంటో తెలుసా? దేనిని నువ్వు అంగీకరించవు, దేవునితో ఐక్యపరచబడి ఏం జరుగుతుంది చెప్పంటారా? ఒకప్పుడు 10% హోలీనెస్ ఉంది, 20 అయింది, 30 అయింది, 50 అయింది, 40 అయింది, సరే 60 అయింది, 70 అయింది, 80 అయింది, 90 అయింది. 100% యెహోషువ కాలేబుల వలె నిండు మనసుతో చెప్పండి. ఎట్టయిపోవాలి మనం? నిండు మనసు అంటే ఏడు సూచన ఎవరు కనపడాలి చెప్పండి అమ్మా? నీ ఊహల్లో ఎవరు కనపడాలి? యేసయ్యే. నీ ఆలోచనలు ఎవరు? యేసయ్యే. మనసులో యేసయ్యే, నీ శరీరంలో యేసయ్యే. అప్పుడు జరిగేది తెలుసా? నీ చెయ్యి యేసయ్య చేయలాగైపోవాలి, నీ కాళ్ళు యేసయ్య కాళ్ళలాగైపోతాయి, నీ మనసు యేసయ్య మనసులాగైపోతుంది, యేసయ్య హృదయంలాగైపోతుంది, యేసయ్య ఆలోచనలాగైపోతుంది. అందుకని దేవుడు మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కుంది సంగమా. అందుకని కడుగుతుంది దేవుడు. అందుకనండి దేవుడు మనల్ని కప్పుతుంది. చూసారు ఎంత ప్రేమ దేవుడు. నీకు అర్థమైంది? అందుకని సంఘం ఇప్పుడు అర్థమైంది. ఎట్లుండాలి? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా,
మహిమగల సంఘముగా ఏ చిన్న తప్పును కూడా అంగీకరించకుండా వాక్యమని చెప్పండి ఉదక స్నానము చేత అంటే ఏంటి? రోజు స్నానం అంటే రోజు ఎట్ట చేస్తుంటామో ఎక్కడ నా ప్రభువుకి వ్యతిరేకమైన ఎంతో కూడా ఉండడానికి వీలు లేదు. అది తీర్మానించుకోవాలి. నీవు పర్సనల్గా మనం అవతలను బాగా దిద్దుతాం, వేరే వాళ్ళు బాగానే దిద్దుతాం. నా దగ్గరకు వచ్చేసరికి నేను దిద్దుకోను. ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఎక్కడ దిద్దుకోవాలి? నాకు నేను దిద్దుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నా పాపములు ఒప్పిస్తాడు, నా స్థితిని నాకు కరెక్ట్గా చూపిస్తాడు ఆయన. ఒక్కోసారి ఆత్మదేవుడు కూడా తొక్కిపడేసేసి నువ్వు వెళ్తున్నావు, పరిశుద్ధత ఆత్మదేవుడిని త్రొక్కిపడేసి నువ్వు వెళ్తున్నావు. ఏమి సాధిస్తాం మనం? విజయాన్ని సాధించగలవా? విజయాన్ని సాధించడం ప్రియారా. ఆయన త్రొక్కిపోయి పడేయద్దు. ఆయన ప్రేమగల దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఓ హల్లెలూయా! నీకు ఆయుష్ ఇవ్వబడినప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే త్వరగా నిర్దోషమైన మార్గాన్ని ఎన్నుకోండి, దేవుని కొరకు నిలబడి. చూడండి, ఇట్లా సంఘములో ప్రతి ఒక దైవ సేవకుల గురించి చెప్పట్లేదు హ్యాపీగా, లేకపోతే ఒక పెద్ద డీకన్స్ గురించి చెప్పట్లేదు. అందరి విషయమే దేవునికున్న ప్రణాళిక. ప్రతి ఒక్కరు ఒకవేళ దైవజనుడు ఆత్మతో నింపబడి అద్భుతాలు జరగవచ్చు, గొప్ప కార్యాలు చేయవచ్చు. అది ఒక్క దైవజనుడికి అయితే కుదరదు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అలా చేయడం దేవుడి గొప్ప ఉద్దేశం. అది మహిమగల సంఘం అంటే. మహిమగల సంఘం అంటే చెప్పంటారా? ప్రభువును చూపించేవారు, ప్రభు కొరికే బ్రతికేవారు, ప్రభు కొరికే నిలబడేవారు, ప్రభు కొరికే త్యాగం అయ్యేవారు. ఏదొచ్చినా, మరణం వచ్చినా, ఏదొచ్చినా ఆయన కొరికే నిలబడేవారు. అలా ఉందామా మరి? నేను గుర్తించేస్తున్నాను. అలా జీవిద్దామా? ప్రార్థన చేసుకుందామా అందరూ? థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రములు ప్రభువా, మాతో మీరు ఉన్నారయ్యా. ఎంత గొప్ప దేవుడు. ఈ యానివర్సరీలో నాకు మాతో మాట్లాడారు. ఓ మా గొప్ప దేవా, ఈ ప్రత్యేక 47 సంవత్సరముల క్షేమంగా కాపాడారు. ఓ వందనములు తండ్రి. ప్రభా కనికరించండి ప్రభా. మీ రక్తము తొలిసి మమ్మల్ని కొనుక్కున్నాను. ఓ మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కడుగుతున్నా కూడా ప్రభా. ఎందుకంటే మహిమగల సంఘముగా మేము మీ వల్లే ఉండాలని, ఓ ప్రభా మీ వల్లే ఉండాలని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండకండి. ఎక్కడైనా సమర్థించుకుంటున్నావా? ఎక్కడైనా నిల్చోడు దేవుడికి నీ విషయమే, నా విషయమే, మనందరి విషయమే. ఎంత గొప్ప ప్రణాళిక ఉంది, ఎంత గొప్ప ప్రణాళిక. ఏంటిది? నీ మనసు యేసే మనసులాగా అయిపోవాలి. హల్లెలూయా. నీ హృదయం యేసే హృదయంలాగా అయిపోవాలి. ఒకప్పుడు దొంగలు గుహగా ఉంది, అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? థ్యాంక్ యూ లార్డ్. జయమ ప్రార్థన చేయి. ఈ యానివర్సరీలో నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. దయచేసి అందరూ కూడా ప్రతిష్ఠించుకోవాలి. నేను నూతనముగా ప్రతిష్ఠించుకుంటానయ్యా. నిజమే ప్రభా, నేను ఇలా జీవించట్లేదు, ఒక ఆచారంగా అయిపోయాను, ఆచార భక్తి అయిపోయాను. అనవసరంగా విమర్శించే భక్తి ఎక్కువైపోయింది. విమర్శిస్తున్నానయ్యా, వద్దునైనా నన్ను నేను విమర్శించుకోకుండా ఇతరులను విమర్శిస్తున్నానయ్యా. కనికరించండి. ప్రార్థన చేద్దాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. వందనములయ్యా, వందనములు మా గొప్ప దేవా. స్తోత్రము. అమూల్యమైన మీ రక్తం ఇచ్చుకున్నందుకు వందనములు. అమూల్యమైన మీ రక్తం ఇచ్చిన మమ్మల్ని కడిగినందుకు వందనములు. అమూల్యమైన మీ రక్తం మమ్మల్ని కప్పుతున్నారు. అంతేకాదు ప్రభా, అన్నిటిలో మాకు చెందించడానికి మీరు ఇష్టపడుతున్నారు. స్తోత్రములు ప్రభా. దేవా నీకు వందనాలు తండ్రి. చూపము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు 2 నిమిషాలు ప్రార్థన చేయండి. మరి ఈ చాలా ప్రాముఖ్యమైనది. యానివర్సరీగా రావటం కాదు, మనం తిరిగి హృదయాన్ని నూతనముగా దేవునికి సమర్పించుకోవడం ఇంపార్టెంట్. నూతనముగా నేను ప్రత్యేకించుకుంటానయ్యా, నూతనముగా ఇంకా ప్రత్యేకించుకుంటానయ్యా. ఇప్పటి వరకు ఒక జీవితం అన్నయ్యకు, ఇంకా నేను నూతనముగా ప్రతిష్ఠించుకుంటాను, ఇంకా నూతనముగా ప్రతిష్ఠించుకుంటానయ్యా. 2 నిమిషాలు చేద్దాం ప్రార్థన. ప్రేమల తండ్రి, వందనాలు ప్రభా. మాతో మీరు మాట్లాడారు. నిజమే, మా ఎంత గొప్ప ఉద్దేశం ఉంది. సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ ముందు మాత్రమే కాదు, రాబోయే యుగమందున పేరు పొందిన ప్రతి నామముల కంటే హెచ్చైన దేవుడవు మాకు అనుగ్రహించబడ్డావు ప్రభా. అటువంటి దేవుడు నీ రక్తం ఇచ్చావు నాయన, మమ్మల్ని కొనుక్కున్నావు. అటువంటి ఉన్నతుడు మమ్మల్ని కడుగుతున్నావు నాయన. అటువంటి ఉన్నతుడు మమ్మల్ని కప్పుచున్నావు నాయన. చాలాసార్లు మీ చాటును ఉండగా
చాలాసార్లు మీ చాటును బ్రతుకక దూరంగా వెళ్ళిపోయి శత్రువు చాలా దెబ్బలు తిని చాలా నష్టమైన పరిస్థితిలో ఉన్నాను. ఇదేమో తాకండి సంఘం, బిడ్డ దర్శించండి. ఈ యొక్క యానివర్సరీ డేలోనైనా గొప్ప కార్యం జరిగించండి. మీ వాక్యమును మోసుకొని వెళ్ళే బిడ్డలుగా చేయండి. మీ కొరకు ఇంకా ప్రత్యేకించుకొని జీవించే బిడ్డలుగా చేయండి. మిమ్మల్ని ప్రేమించేవారుగా చేయండి. మిమ్మల్ని ఇష్టపడేవారుగా చేయండి. మీ సన్నిధితో నింపుకున్న వారుగా చేయండి. ఈ సంఘమునైనా అందరూ ప్రభు అలా మీ ఆత్మతో నింపబడేవారుగా చేయండి. ఆత్మదేవా మమ్మల్ని నడిపించండి, సంఘం నడిపించండి దేవా. ఇంకా వర్ధలు చేయండి దగ్గర అనేక మందిని ఈ సంఘములో పరిశుద్ధులు లేపండి ప్రభా, ఉన్నతమైన వారు లేపండి ప్రభా. కనికరించండి, కాపాడునైనా కృప చూపు ఇతరుల తోడు నడిపించండి. వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని మా పక్షమానందుకే వందనములు. దైవజనులైనా రాయసేవను బట్టి అడుగుతున్నా, మీరు మా గొప్ప దేవుడు. సంపూర్ణమైన ఆరోగ్యం మీ దాసునికి ఇచ్చి తిరిగి బలముగా వాడుకోనండి. అలాగే నేను భయాన్ని బట్టి వందనములు, కుటుంబమును బట్టి వందనము, మాతో సహకరించినటువంటి సంఘమంతుని బట్టి వందనములు, గుడి వచ్చిన దైవజనుని బట్టి వందనము. నేను బహుగా దీవించండి. మీ పనిలో మేము ఇంకా బలముగా వాడబడి మిమ్మల్ని చూపించేవారిగా, మిమ్మల్ని కేవలం మీ నీతిని చూపించేవారిగా, మీ పరిశుద్ధిని చూపించేవారిగా, మీ జీవితాన్ని చూపించేవారిగా మమ్మల్ని కట్టుకునైనా. అందుకే పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని నడిపించమని ఈ కృపాస్తాలను అప్పగించవచ్చు. మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకను ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి మీ సంగమునకు మరి హ్యాపీ చర్చ్ యానివర్సరీ. మీ అందరికీ వందనాలు. దేవుడు మన దీవించును గాక. ఆమేన్. నీ ఘనమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, విలువైన నామానికి స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, నేటి దినాన ఇంతవరకు తండ్రి నాయన జరిగించిన ఈ ఆరాధన అంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. నీ దాసులు నిలబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. అలాగనే తండ్రి నాయన ఈ దినాన తండ్రి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నా అయ్యా. ఇదిగో దైవదాసులు తండ్రి నాయన రాజేశ్వరరావు అన్నయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దైవ సేవకులకు తండ్రి నాయన ఆయుష్ని ఇచ్చినందుకు స్తోత్రాలు, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు, క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. అయా మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా తండ్రి వారి జీవితాల్లో మీరు అనుగ్రహింపజేస్తున్నందుకు స్తోత్రాలు. 65 సంవత్సరాలు మీ రెక్కల నీడలో భద్రపరిచి 66వ సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహింపజేస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకా తండ్రి నాయన అనేకమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటానికి మీ కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆశీర్వాదాలతో మీరు నింపండి నాయన. క్షేమాన్ని మీరు దయచేయండి. వారి బ్రతుకు దినములన్నీ తండ్రి నాయన కృపాక్షేమాలు మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని తండ్రి నాయన అయా ఇదిగో మీ దాసులకు మీరు తోడుగా ఉంచి నాయన నీ పరిచయంలో ఇంకా మరింత బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ఆయన కేక్ కట్ చేస్తూ ఉండగా మీ సన్నిధిని తోడుగా ఉంచి కేక్ ఏ రీతిగా మధురంగా ఉంటుందో వారి యొక్క జీవిత కాలం అంతా తండ్రి అటువంటి మధురాన్ని మీరు కలుగు చేసి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దైవదాసులను గడిచిన 65 సంవత్సరాలు దయారెక్కల కింద భద్రపరిచి 66వ సంవత్సరంలో ప్రవేశపెట్టున్నాడు. బహుశా గ్రంథంలో చెప్పినట్టుగా చెట్టులకు మంచినట్లుగా దాసులకు దేవుడు తోడై ఉన్నాడు. గత అన్నయ్య వచ్చి కేక్ కట్ చేస్తుండగా మనందరము కేకు ఏ రీతిగా కట్ అవుతుందో రాబోతున్న సంవత్సరాలన్నీ ప్రతి అవరోధము దేవుడి శక్తి ద్వారా, దేవుడి మహిమ ద్వారా, దేవుడి కృప ద్వారా ప్రతి అవరోధమును జయించి ముందుకు వెళ్ళాగా మనందరం ఈ యొక్క ఆత్మతో ప్రారంభించాలి. అన్నయ్య అందరూ చప్పట్లు కొట్టాలి. సంతోషంగా అందరూ చప్పట్లు కొడదాం.
దేవానికేమి అర్పింతును నాకెన్నో మేలులు చేసితివి నీకేమి హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే కృపచేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో తను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే పరిశుద్ధ హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. గాబ్రియేల్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి అనే ఒక గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి సమయంలో గాబ్రియేల్ చారిటబుల్ ట్రస్ట్ 2002లో ప్రారంభించబడింది. దానిలో ప్రెసిడెంట్ గారుగా నాగేశ్వరరావు గారు, సెక్రటరీగా నేను, కోశాధికారిగా కోటేశ్వరరావు గారు, ఇలాగా ప్రారంభ సభ్యులు. మరి కొందరు సంఘాన్ని విడిచి స్వతంత్రులుగా వెళ్ళారు, మరి కొందరు ప్రభు పిలుపుని అందుకున్నారు. నేను ఒక్కడిని మిగిలిపోయాను. నేను కూడా ఈ మహా వృక్షంలో ఒక విత్తనాన్ని, కాబట్టి దేవదాసుని ద్వారా నా పట్ల దేవుడు చేసిన ప్రణాళికని మర్చిపోదలుచుకోలేదు. ఎక్కడ చెప్పినా నేను ఆయన పేరు చెప్పుకుంటాను. ఈ సంఘం ఇలాగా ఇంకా వర్ధిల్లాలని ఆశపడుతున్నాను. దీని యొక్క కొమ్మలు చాలా ఉన్నాయి. అయినా ఇది తల్లి సంఘంగా మరి దీన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నాం. ఈ సమయంలో మరి గాబ్రియేల్ చారిటబుల్ ట్రస్ట్ తరపుని అజ్ఞాతంగా కొందరిని పోషిస్తున్నాం, చదివిస్తున్నాం. ఈ ట్రస్ట్ అందరికీ తెలవదు కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడైతే 10th క్లాస్ చదివిన పిల్లలకి ప్రోత్సాహకరంగా గిఫ్ట్ మనీ ఇవ్వాలని ఎప్పుడో ఆలోచన జరిగింది, కానీ 2019 నుంచి ఆ కార్యక్రమం చేయలేకపోయాం. 500 వచ్చిన వాళ్ళకి 500 రూపాయలు, 550 పైన వచ్చిన వాళ్ళకి డబుల్ పేమెంట్ ఇస్తూ, అలాగే గాబ్రియేల్ చారిటబుల్ ట్రస్ట్ ఒక మెమెంటోను కూడా ఈ సంవత్సరం ఇస్తున్నాం. దీని అనంతరం మనం భోజనానికి వెళతాం. కాబట్టి కొంచెం ఓపిక పెట్టినట్లయితే ఈ కార్యక్రమాన్ని మన పిల్లలు కొనసాగిస్తారు. పులి సుస్మిన్
మరి ఈ పాపకి 600కి 589 మార్కులు వచ్చినాయండి. మరి ఈ పాపకి డబుల్ పేమెంట్ ఇవ్వాల్సిందిగా అదేవిధంగా మేమంటే మేము ఇవ్వాల్సిందిగా మరి జాషువా గారిని కోరుచున్నాం. అందరూ కూడా చప్పట్లు కొడతామండి. నెక్స్ట్ బెజవాడ సజన ఈ పాపకి 600 మార్కులకు గాను 571 మార్కులు వచ్చినాయి. సురేష్ గారు, మన పాస్టర్ సురేష్ గారు పాప. తర్వాత కూచిపూడి అభిషా ఈ పాపకి మన సామ్యుల్ గారిని వసూలు కూర్చున్నాం. కూచిపూడి అభిషా ఈ పాపకి 600 మార్కులకు గాను 570 మార్కులు వచ్చినాయండి. చప్పట్లు కొట్టి మన పిల్లల్ని ప్రోత్సహిస్తాం. గుమ్మడి లాస్య ఈ పాపకి 600 మార్కులకు గాను 569 మార్కులు వచ్చినాయండి. నెక్స్ట్ ఇమ్రోజ్ పాల్ జేనా ఈ బాబుకి 600 మార్కులకు గాను 566 మార్కులు వచ్చినాయండి. మరి మాస్టర్ గారు ఉన్న పైన 566 మార్కులు వచ్చినాయి. తర్వాత ఆకునూరి అక్షయ అది ఈ పాపకి 547 మార్కులు వచ్చింది. తర్వాత ఆకునూరి అభిషేక్ ఈ బాబుకి 600 మార్కులకి 533 మార్కులు వచ్చినాయండి. చప్పట్లు కొడతాం. నెక్స్ట్ తగరం యదిత్య ధోని డానీ ఈ బాబుకి 600 మార్కులు గాను 510 మార్కులు వచ్చినాయండి. మరి తర్వాత సజ్జన మోడీ 516 మార్కులు వచ్చినాయండి. ఆఖరికి మనందరి ముద్దుల మనవరాలు సన్నిధికి
మంచిదండి. దేవుని మహాకృపలో ఈ కార్యక్రమం అయిపోయింది. కాకపోతే మీకు నాకు ఇబ్బంది అయినా అదేంటంటే మీరు కూర్చున్న వాళ్ళు ఇలాగే కూర్చోండి. బయట ఉన్నారు కదా, వాళ్ళు లేచి కొంచెం సర్దుకుంటారు. ఎంతసేపు దానికి దీనికి ఒక అరగంట. మామూలుగా బయటలాగా వెళ్ళటం, పట్టణాలకు రాసి ఉంచడం, వాళ్ళకి పట్టుదల తినడం అట్టెందుకు? ప్రశాంతంగా భోజనం చేద్దాం. వాళ్ళు లెగుతారు అంటే పండు అంటే లేచి కొంచెం కుర్చీలు సర్దుకోండి. పైకైతే ఎక్కడ ఉన్నారు, బండ కూర్చుంటారు లోపల. పిల్లలకి 600కి 600 ఇస్తే చప్పట్లు కొట్టరా? అదే 6 సన్నీ కరెక్ట్ చిన్నగా ఉండదు. మంచి ప్రార్థనలు సీనియర్ కానీ వేలాడుతున్నారు కూడా మోస్ట్ చెయ్యదు. మొదటిపోతుంది చేతులు వెనక పెట్టుకోవాలి, ఏదో పనిలో ఉండాలి. పడిన సమయాన మంచి సమరయ్యే రాగాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమి నన్ను గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా, దినమెల్లనే పాడిన కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇదలు జీవించనా, ఇదలు జీవించనా. చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం, పాడనా నీ కీర్తన, పొగడనా వేదోళ్ళనా, పాడనా నీ కీర్తన, పొగడనా
వచ్చావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీ నిచ్చు హస్తము